మన చంద్రబాబు గారు కాదు, రేవంత్ గారు కాదు, విజయ్ గారు కాదు గానీ, ఒక ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ వాహనాన్ని తన కాన్వాయ్‌గా వాడుకున్నారు. ఆయనే భారతదేశం మొత్తం మీద తొలి ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్. ఆయన ఇప్పుడు తన కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని పెట్టుకున్నాడు. మహేంద్రాకి సంబంధించిన ఎక్స్‌ఈవీ 9E MP02VB 2047 దానికి వికసిత్ భారత్ 2047 అనిపించేటటువంటి విధంగా పెట్టుకున్నారు. వాస్తవంగా ఏంటంటే ఈవీలని ప్రోత్సహిస్తూ నరేంద్ర మోడీ చెప్పిన ఆచరణలో చాలామంది పాటించట్లేదు. బికాజ్ సెక్యూరిటీ అడ్డుకుంటుంది. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ అడిగినా, అమిత్ షా అడిగినా. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ కంటిన్యూస్ జర్నీ చెయ్యదు. అంటే ఒక దానికి 500 కిలోమీటర్లు అన్నారంటే వస్తుంది బ్యాటరీ అనుకుంటే, అప్పుడు మళ్ళీ ఛార్జింగ్ చేస్తే 6 గంటలు ఛార్జింగ్ చేయాలి. లేదా స్పెషల్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే అరగంట ఛార్జింగ్ మస్ట్. ఈలోపుగా ఎక్కడ ప్రయాణం అయిపోతుంది. ఇంకోటి 500 అన్నాక ఆన్ చేసిన తర్వాత 400కి పడిపోతుంది. ఆన్ చేసిన తర్వాత ఏసీ ఆన్ చేస్తే మళ్ళీ 300కి పడిపోతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో వద్దంటున్నారు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఆచరణలో పెట్టాల్సిందే అని పెట్టారు.